ఓకే. హాయ్ గైస్ అందరికి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ నా సబ్స్క్రైబర్స్ అందరికి. ఇప్పుడు మనం 13K నియర్ బై ఉన్నామన్నమాట సబ్స్క్రైబర్స్ కి. అండ్ ఇంకొక విషయం ఏమంటే ఇప్పటిదాకా నేను చేసిన ప్రతి ఒక్క సిరీస్ ని నాకు బాగా హిట్ చేశారు. సిరీస్ కాకపోవచ్చు బట్ ప్రతి ఒక్క షార్ట్ కి వేరియేషన్స్ ఉంటాయి. ఆ వేరియేషన్ ఉన్న ప్రతి ఒక్క షార్ట్ ని ఫ్రెండ్షిప్ మీద తీసిన వీడియోస్ కావచ్చు, ప్రతి ఒక్కటి నాకైతే బాగా ఆదరించారు. అందులోనూ ముఖ్యంగా ఆటో రాము అని ఒక సిరీస్ ఉన్నది. ఆ సిరీస్ అయితే అందరూ చాలా అంటే చాలా బాగా ఆదరించారు. నాకిది చాలా హ్యాపీగుంది. అండ్ ఇంకోటేమంటే ఈరోజు వీడియో చేయడానికి ముఖ్య కారణం నేనైతే రేపటి నుండి ఒక కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. ఇప్పటిదాకా కంటిన్యూయస్ సిరీస్ అయితే ఎక్కడ స్టార్ట్ చేయలేదు. 'ఆటో రాము' జస్ట్ నేను అనుకున్నది చేశాను. అది అంత హిట్ అవుతుందని గూడా అనుకోలేదు. బట్ ఇప్పటికి అందరూ అడుగుతున్నారు. అండ్ ప్రేక్షకుల కోరిక మేరకు ఇప్పుడు గూడా సేమ్ అలాంటి ఒక ఎమోషనల్ టచ్ ఉన్న సిరీస్‌నైతే నేను ముందుకు తేబోతున్నాను. ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ తన డాటర్‌ని ఎలా చూసుకుంటాడు? దాని లోపల జరిగిన సన్నివేశాలేమి? ఆ కూతురు వీనితో అంటే మంచిగా నడుచుకుందా? లేదా అందరికి మంచి ఆస్తులున్నాయి. నాకిలాంటి నాన్నున్నాడని ఏమైనా బాధపడిందా? ఇలాంటి మొత్తం ఎమోషన్స్ కావచ్చు, కామెడీ కావచ్చు, ఎయిదర్ ఏవైనా కావచ్చు. అన్నిటిని మంచిగా కుదించి అందులో ఒక వీడియో అయితే షార్ట్ మొత్తం ఆ సిరీస్‌లో నేను ట్రై చేయడం జరుగుతుంది. అండ్ ఐ హోప్ మీరందరూ ఇంకా బాగా ఆదరిస్తారు అనుకుంటున్నాను. ఈ సంక్రాంతి కల్లా 50K టార్గెట్ పెట్టుకున్నా. ఇది ఓన్లీ మీ వల్లనే సాధ్యమవుతుంది. అండ్ నాతో చేస్తున్న చిన్న పిల్లలు కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. మీరు కొంచెం ఎంకరేజ్ చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళని ఇంకా కొంచెం ఎంకరేజ్ చేయడానికి ఒక మంచి దారి అవుతది. అండ్ అందరి తలరాతల్ని మార్చేది ఓన్లీ మీరు మాత్రమే. మేమిక్కడున్నాము అంటే మీరు చూస్తున్నారు కాబట్టే. అండ్ నా ఎనకాల పిల్లలని ఈరోజు పిలుచుకొస్తున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు పంపించడానికి. అండ్ మీరు గట్టిగా ప్రయత్నిస్తే వాళ్ళని కూడా ఒక మంచి దారిలోకి తేవచ్చు. మనకెంత టాలెంట్ ఉందో వాళ్ళకి కూడా అంతే ఉంది. వాళ్ళ టాలెంట్‌ని కూడా మనం బయట పెట్టి ఇంకా నలుగురికి ఉపయోగపడేలాగా పిల్లలని తీర్చిదిద్దొచ్చు. కాబట్టి ఐ హోప్ మీరు ముందుండి నడిపిస్తారు అనుకుంటున్నా. ఒక రేపటి నుండి స్టార్ట్ చేసే సీరీస్‌కైతే నా దగ్గర అట్‌లీస్ట్ ఆ నేమ్ గూడా పెట్టలేదు సీరీస్‌కైతే. ఆహ్, బట్ కాపోతే స్క్రిప్ట్ ఓకే గాని నేమ్ అయితే ఎక్కడ పెట్టలేదు. అండ్ మెన్షన్ గూడా చేయలేదు. అండ్ రేపటి నుండి స్టార్ట్ చేస్తాను. దేవుడిచ్చే నేమ్‌తోనే స్టార్ట్ చేసేస్తా. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.